వరంగల్ కాంగ్రెస్ లో ప్రస్తుత పరిస్థితి మంత్రి కొండా సురేఖ వర్సెస్ స్థానిక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర నేతలు అన్నట్లుగా మారింది. ఇటీవలే మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై, కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. ఎమ్మెల్యేలంతా అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతుండగా తాజాగా మంత్రి కొండా సురేఖ సైతం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరిపైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఆమె భర్తల కేవలం వ్యక్తిగత ఆరోపణలే కాకుండా రాజకీయాన్ని ముడిపెట్టి విమర్శించారు. భద్రకాళి ఆలయంలో అమ్మవారికి బంగారు బోనం సమర్పించే వివాదాన్ని మొదలుపెట్టి తన మంత్రి పదవిని లక్ష్యంగా చేసుకుని వరంగల్ వేదికగా కొందరు కుట్రలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆషాఢమాసం బోనాలను ఈసారి వరంగల్ నగరంలో కూడా గతంలో ఎప్పుడూ కనీవిని ఎరుగని విధంగా భద్రకాళి అమ్మవారి బోనాల ఉత్సవాన్ని జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం రాజధానిలోనే కాకుండా వరంగల్ భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 22న ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో బంగారు బోనం సమర్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను సైతం పంపిణీ చేశారు. అయితే దీనిపై స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కొత్త సాంప్రదాయాల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. భద్రకాళి అమ్మవారికి గతంలో ఎన్నడూ బోనం సమర్పించలేదని మంత్రి సురేఖ పునరాలోచన చేయాలని కోరారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో ముందుగా ప్రకటించిన భద్రకాళికి బంగారు బోనం కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పైన తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కొండా సురేఖ భద్రకాళి ఆలయం ఎవరి సొత్తు కాదని, కొందరు అది తమదే అన్నట్టుగా భావిస్తున్నారంటూ విమర్శించారు. భద్రకాళి ఆలయంలో అమ్మవారికి బంగారు బోనం సమర్పించే వివాదాన్ని మొదలుపెట్టి తన మంత్రి పదవిని లక్ష్యంగా చేసుకుని వరంగల్ వేదికగా కొందరు కుట్రలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలకు నాయిని రాజేందర్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. భద్రకాళి అమ్మవారికి ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారమే బోనం సమర్పించాలని నిర్ణయించామని, అక్కడ జంతుబలులు ఇస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాను చేసే అభివృద్ధిని కొంతమంది కాంగ్రెస్ నేతలే అడ్డుకుంటున్నారని కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కడియం శ్రీహరి నల్లికుంట్ల మనిషి అంటూ విరుచుకుపడ్డారు మంత్రి సురేఖ. తాను మంత్రిగా ఉంటే తన ముందు కూర్చోవడానికి నామోషీగా ఫీల్ అవుతున్నాడని, అందుకే మంత్రి పదవి పోతుందంటూ తప్పుడు ప్రచారం చేపిస్తున్నాడని మంత్రి సురేఖ మండిపడ్డారు. సీఎం దగ్గరకు పొంగులేటి వద్దకు వెళ్లి నా మీద ఉన్నది లేనిది చెప్తున్నాడని మంత్రి ఫైర్ అయ్యారు. అదృష్టం ఉంది కాబట్టి నేను మంత్రి అయ్యాను, ఆయనకు అదృష్టం ఉన్నప్పుడు ఆయన కూడా మంత్రి అయ్యాడని, అయితే నన్ను మంత్రి పదవి దిగిపోవాలని అనుకుంటే ఎలా అని ప్రశ్నించారు. నా కూతురికి అదృష్టం లేదు కాబట్టి ఎమ్మెల్యే కాలేదు, కడియం కూతురికి అదృష్టం ఉంది కాబట్టి ఎంపీ అయ్యింది, అయితే నేను ఆమె ఎంపీ పదవి తీయాలని అంటున్నానా అని కొండా సురేఖ ప్రశ్నించారు. మంత్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.